ఎన్నికలకు మరికొద్ది రోజులే గడువు ఉండడంతో ఆంధ్రప్రదేశ్లో ఫిరాయింపులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం అధికార టీడీపీ నుంచి వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబులు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ దక్కదు అనే ఉద్దేశంతోనే వీరంతా పార్టీ మారుతున్నారు అని టీడీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు వైసీపీలో చేరగానే అక్కడ అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మాజీ ఎంపీ, దివంగత లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి కుమారుడు హరీష్ను తెలుగుదేశం పార్టీ రంగంలోకి దింపింది. ఈ కారణంతో పండుల రవీందర్బాబు వైసీపీలో చేరినట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అమలాపురం టికెట్ను బాలయోగి కుటుంబానికి ఇవ్వడానికి చంద్రబాబు సుముఖంగా ఉన్నట్టు తేలడంతో పాటు హరీష్ను అధిష్టానం ప్రమోట్ చేస్తూ ఎంపీగా ఉన్న తనను పక్కన పెట్టడంపై రవీంద్రబాబు మనస్తాపంతో ఉన్నట్టు గత వారంలో వార్తలు వచ్చాయి. ఇక వైసీపీలో చేరిన రవీంద్రకు గన్నవరం లేదా రాజోలు అసెంబ్లీ సీటును జగన్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. దివంగత నేత బాలయోగి కుటుంబం పట్ల అమలాపురం నియోజకవర్గంలో సానుకూలత ఉన్నందున ఆయన తనయుడిని రంగంలోకి దింపితే విజయం పక్కా అని చంద్రబాబు భావిస్తున్నారు. కాబట్టి సిట్టింగ్ ఎంపీ రవీంద్రబాబు విషయంలో లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో తాను గెలిస్తే మంత్రి పదవి కావాలి అని పట్టుబడుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు వైసీపీ నేతలతో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఎమ్మెల్యే గనక వైసీపీలో చేరితే అదే నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నేత టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, ఈ మేరకు తెలుగుదేశం పార్టీ నేతలతో చర్చించినట్టు రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.